మొన్న నిమ్మకాయ ముక్కలు ఊరేసాను కదండి, దాన్ని ఈరోజు తాలింపు పెడదామని చూస్తున్నాను. 3 days అయింది. సో ముక్కలు బాగానే ఊరినాయి. దానికోసం నేను ఒక 100 grams పైనే కారం తీసుకున్నానండి. ఎందుకంటే మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. సో మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను తక్కువ కారమే తీసుకున్నాను. అందులో ఒకటి నిమ్మకాయ ముక్కలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేయించి పొడి చేసుకున్నానండి. సో ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి, ఇది మెంతు పౌడరు, ఇది ఆవాల పౌడరు. అందులో మళ్ళీ ఇంకా నేను చిన్న వెల్లుల్లిపాయలని కొన్ని ముద్దగా చేసి పెట్టాను. మా అమ్మ ఏం చెప్పిందంటే ఇది వేసి టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు నేను తాలింపు వేస్తాను. ఒక 4 cups ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను అండి. కొంచెం నూనె బాగుంటే టేస్ట్ కూడా బాగుంటుందని. ఇది బాగా వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ ముద్ద, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఎండుమిరపకాయలు లేవు ప్రస్తుతానికి. ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ ముద్ద అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆఫ్ చేసి సిమ్లో ఆపేసేసి చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకుందాము. ఆలోపు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుందాము. కారంలో జీలకర్ర పొడి, కావాల్సినంత జీలకర్ర పొడి, కావాల్సినంత ఆవపిండి తక్కువ వేసుకున్నామండి, చేదొస్తుంది. అలాగే మెంతుపిండి కూడా అండి. జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నామండి, ప్రాబ్లం లేదు. అండ్ దీన్ని మిక్స్ చేద్దాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఈ నిమ్మకాయలని ఇందులో వేసేద్దాం. చూసారా ఎంత జ్యూసీగా అయిందో. కలుపుకుందామండి ఈవెన్గా, మంచిగా. బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. నాకైతే ఉప్పు సరిపోయిందండి. కావాల్సిన వాళ్ళు అయితే ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. ఈ నూనె చల్లారిన తర్వాత ఇలా కలుపుకుందాము. తర్వాత ఈ జాడీలోకి ఎత్తుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నూనె చల్లారింది. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. పోపు గింజలను బాగా మిక్స్ చేసుకుని